ఓం నమో గణేశ్వరాయ నమః. శ్రీ ముదిగొండ టీవీ భక్తిశాలకు అందరికీ స్వాగతం. నేను డాక్టర్ ముదిగొండ గోపికృష్ణ. వాస్తులో చిన్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ బోర్ తవ్వుతారు కదా ఎక్కడైనా కూడా. తవ్విన తర్వాత ఇది అపార్ట్మెంట్స్ ఉండేవి. ఒకటో అంతస్తు, రెండో అంతస్తు, 3, 4 అంతస్తులు. ఈ పైన టెర్రస్కి వచ్చింది. ఇక్కడ వాటర్లు ఉంటాయి. ఒక స్టేట్ కాన్ఫరెన్స్లో ఆ రోజు మొత్తం అంతా 4 గంటలు న్యూమరాలజీ, 4 గంటలు ఆస్ట్రాలజీ, తర్వాత 4 గంటలు వాస్తు, ఇట్లా ఉదయం సాయంత్రం వరకు నేను చైర్మన్గా ఉన్నాను. సాయంత్రం రాగానే బిల్డర్స్ అందరూ వచ్చారు. వాళ్ళు బిల్డర్స్ వచ్చి కూర్చొని ఏం చేస్తుంటే చర్చా వేదిక కింద పెట్టేద్దని వాళ్ళకి ఇచ్చాను. మీ బిల్డర్స్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పమన్నారు. వాళ్ళు ఏం చేశారు, చాలా చోట్ల అపార్ట్మెంట్లు కడుతున్నారు సార్ అన్నారు. ఈ అపార్ట్మెంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ వాటర్ ట్యాంక్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఎట్లా వస్తుంది అన్నారు. అంటే వాళ్ళు ఏం చేశారు, ముందు ఆ నెల్లూరులో ఊరు వాస్తుంటారు ఎవరు ఆయన అడిగారు. సార్ ఇప్పుడు ఎక్కడ పెట్టమంటారు అంటారు. ఉండి వస్తున్నాను, ఎక్కారు, పైకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇట్ట చూశారు, ఈస్ట్ ఇక్కడే వస్తుంది ఆటోమేటిక్గా, ఇక్కడ పెట్టుకోండి అన్నాడు ఆయన. ఈ 4 అంతస్తులే మళ్ళీ ఇట్లా ఉన్న ఒక 40, 50 ఫ్లాట్స్ వస్తాయి దీంట్లో. అంతస్తు చెప్పాను కానీ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ చెప్పలేదు. నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 50, 60 ఫ్లాట్స్ ఉంటాయి. ఇంతమందికి నీళ్ళు కావాలంటే ఇక్కడ ఏం చేసి ఉంటాడు ఆయన, ఒక పెద్ద ట్యాంకే కట్టుంటాడు. పెద్ద ట్యాంకే కట్టేశాడు, వెళ్ళిపోయాట. వారం రోజుల తర్వాత ఆయన ఏదో ఊరికి పెళ్లికి దేనికి వెళ్ళిపోయాడు. ఈ లోపల ఇంకో పొరుగు నుంచి కొత్త వాస్తు ఆయన వచ్చాడు. వాడి పక్కన కూడా పరిచయం అయ్యాడు. సార్ నేను వాస్తులు ఎక్స్పర్ట్ సార్, బాంబే సార్, ఢిల్లీ సార్, అవి సార్ అంటాడు. ఇట్లా గొప్పలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఏమైందన్నాను. ఆయన వచ్చి ఏం చేస్తారు, పైదాకా వచ్చాడు. అదేంటండి ఆయన చెప్పారు, ఎవరు చెప్పారండి మీకు ఇంత బరివేస్తారు ఈశాన్లు అన్నాడు. వీళ్ళు ఊళ్ళో వాళ్ళు ఏం చెప్పారు, ఈశాన్యం నీళ్ళే కదా అని అన్నట్ట. ఇంత బరివెట్లు భయపడి ఏం చేయాలో, కొట్టండి తీసేయండి ఇక్కడ నుంచి, చాలా కష్టం, పోయి భయపెట్టిస్తారు వీళ్ళు, ఈ అరిష్టాలు చాలా చెప్పాడు. దెబ్బకి ఈయన ఏం చేశాడు, ఆయన మాటని పడగొట్టేసి ఇక్కడ పెట్టాడు. మరి ఎక్కడ పెట్టాల్సిన బరువు ఎక్కడ ఉండాలి? ఇవన్నీ కామన్, ఇల్లు కట్టి చిన్న మేస్త్రీలు కూడా తెలిసిపోతాయి. పైన నైరుతి వాకి మీద టెర్రస్ మీద ఇక్కడ పెట్టమన్నాడు. బరువు పెట్టి, సరే ఈయన చెప్పింది కరెక్టేనేమో, ఇంత గొప్పలు చెప్తున్నాడు కదా అనుకొని నైరుతిలో కట్టి హ్యాపీగా ఉన్నాడు. ఈయన వెళ్ళిపోయాడు. బాంబే నుంచి ఎక్కడో 2 డేస్ ఉండి 10 మంది వాసి చూసి వెళ్ళిపోయాడు. ఈ పెళ్ళికి వెళ్ళిన ఆయన ఓ రోజు వచ్చాడు. పల్లెటూరులో ఏందంటే ఎప్పటికప్పుడు చూస్తుంటారు. మన క్లయింట్ కదా పాపం, ఎలా ఎంత బాగుందండి మీకు, అందరూ వచ్చేసారా, అమ్ముడు పోయే, ఎలా ఉంది అని ఇలా పైకి వచ్చి అన్ని చూసి ఇక్కడికి వచ్చాడు. అదేదో ఇది వస్తుంది చూడు, ఇదేంటబ్బా అని ఆశ్చర్యం కొట్టి వస్తుంటే వీళ్ళు యాడ్లాగా, ఓడబ్బా ఇదేంటబ్బా అన్నాడు ఆయన. ఏం సార్ అంత భయపెట్టిస్తున్నారు? ఇది నేను ఇక్కడున్న ఈశాన్యం లేదు, ఇక్కడికి ఎందుకు వచ్చింది అన్నాడు. అంటే అది కాదు సార్, అది ఎడ చెప్పాలి, ఇక ఊరు వాళ్ళ 2 అప్లికేషన్. ఆయన బాంబే సిస్టు, ఈయనేమో మన ఊరు మనిషి. సో పొరిగుంట పులికూరే రుచి కదా, ఆయన రుచి అని చూపించాడు, ఈయన రుచి అని చూపించాడు. ఏందండి ఇక్కడ తీసుకొచ్చి నైరుతిలో నీళ్ళ, బాత్రూమ్లు ఎక్కడ నైరుతిలో పెట్టారా? రోజు బాత్రూమ్ రన్నింగ్ వాటర్ ఉంటుంది, షవర్లు ఉంటాయి, స్నానాలు చేస్తాం, బట్టలు పెడతాం. అట్లా నైరుతిలో రన్నింగ్ వాటర్ ఉండకూడదని ఇక్కడ బెటర్ బాత్రూమ్. మరి వాటర్ ఎట్లా పెడతారు మీరు? వాటర్ ఈశాన్యంలో ఉండాలన్నట్టు. సరే ఈయన వాదన కోర్టులో వాదించి, ఈయన వాదన ఒకటి, ఈయన వాదన. సరే ఇప్పుడు మా వాదన ఏందంటే, ఇంతకిది ఎక్కడ పెట్టాలన్నాడు ఆయన. టెర్రస్ పైన. ఈ లోపల స్టేజి మీద అస్ట్రాలజర్ ఒక ఆయన ఉన్నారు. అది ఆయన చెప్పాలి సమాధానాలు. వాస్తు ఒక ఆయన వెళ్ళాడు. దాంట్లో వాస్తు పెద్ద ఆయన ఉన్నాడు. అని ఇక నేను మామూలుగా మీరు చెప్పండి మీ సబ్జెక్ట్ చెప్పబోయాను. ఈ లోపల ఆయన తొందరప్పుడు కడదల్ వాస్తు శాస్త్రం ఏం ఒక్కాణిస్తుందంటే అన్నాడు ఆయన. సార్ అదేం ఒక్కాణించి కాసేపు ఆగండి నేనే చెప్తానని చెప్పాను. ఎందుకంటే వాస్తు శాస్త్రాలు ఇవి ఉండవు. ఇప్పుడు దీంట్లో తప్పులు కూడా ఏం లేదు. ఈ బిల్డర్ చేసిన తప్పు కూడా ఏం లేదు. ఎందుకు అనంటే ఇంతసేపు అని చెప్పి ఇది మర్చిపోయాను కదా. బిల్డర్‌ని ఏమన్నాను, ఈ బిల్డింగ్ అన్ని కట్టి సరే వాటర్ మీరు బోర్ ఎక్కడేసాను. బోర్ ఎక్కడేస్తాడు? చిన్న గదికైనా, 4 అంతకైనా ఏదైనా ఈశాన్యంలో బోరేశాడు. సో పాతకాలంలో నుయ్యెక్కడుంది, ఈ రోజుల్లో కూడా సరిగ్గా బోర్‌లోనే ఏశారు. బాగా ఎక్కువ ఉంది కాబట్టి 50 బదులు 100 300 గదులు, 300 400 ఫీట్లు ఏస్తారు. మరి వాస్తు ప్రకారం ఈ బిల్డింగ్‌కి అంత నీటి సోర్స్, మెయిన్ సోర్స్ కరెక్టే ఉంది కదా. వాస్తు తప్పు ఎక్కడుంది? అవును సార్. మీరు ఎన్ని అపార్ట్మెంట్ కట్టారు? దాదాపు 100, 150. అన్నిటికి అవును సార్, అదైతే కంపల్సరీగా కడతాను సార్. సో యూ ఆర్ ఓకే. ఇది ఉంది గదా, ఇక నుంచి ఎవరిని అడగకండి అని చెప్పారు. ఈ టెర్రస్ మీద మీకు ఎక్కడ వీలుంటే అక్కడ కట్టేయండి. ఒకవేళ కొంతమందికి ఏమిందంటే ఒక వాచ్‌మెన్ కోసం ఇస్తారు. తర్వాత ఇంట్లో ఉండేవాళ్ళ కోసం, తోటమాలి ఉంటే వాళ్ళకి రూమ్ ఇవ్వాలి కదా పైన టెర్రస్ మీద. వాళ్ళు శుభ్రంగా వాళ్ళు కదా, వాళ్ళకి ఎంత హ్యాపీ చూడండి. ఇక్కడ కొత్త పాయింట్. ఒకవేళ ఇంటి వాచ్‌మెనో దీంట్లో పనిచేసేవాళ్ళనుకోండి, వాళ్ళకి పోర్షన్ ఇచ్చేయండి శుభ్రంగా. నైరుతిలో ఇక్కడ బెడ్‌రూమ్ పెట్టుకుంటారు. ఇక్కడ ఓ బాత్రూమ్ ఏసుకుంటాడు. ఇంతకీ ఏందంటే ఇది, ఇక్కడ ఈశాన్యంలో బోర్ నుంచి పైపులు ఇలా వేసి ఈ టాకీలో నీళ్ళొస్తాయి. ఎక్కడ తవ్వారీళ్ళు? ఇక్కడ బోరేసారా? ఏసారా? వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది? ఈశాన్యంలో మాత్రమే నుయ్యేయాలి, బోరేయాలన్నారు. టెర్రస్ మీద ఏమేయాలి? అసలు ఈ టెర్రస్‌లు, ఈ పైపులు, బోర్లు లేవు గదా. 2, 3 సంవత్సరాల కింద ఆ గ్రంథాలు గనుక వాస్తుంటే బోర్ అనే పదం ఉంటదా? అపార్ట్మెంట్ అనే పదం ఉందా?
ఊళ్ళల్లో ఏముంటాయి దాదాపు అన్నీ పూరిళ్ళుంటాయి చిన్నది. నెక్స్ట్ వచ్చింది పెంకుటిళ్ళుంటాయి. కొందరికి సింగిల్ ఉంటుంది. ఎవడైనా డబ్బులు కొంచెం గట్టిగా కట్టాడనుకోండి, "మీరేం సార్ మేడలు మిద్దెల్లో ఉంటారు సార్." ఈ పెంకుటిల్లుకి దీనికి మిద్దె అంటే పైకి ఎక్కరాదు. పైకెక్కంటారు మిద్దున్నట్టే మేడల మిద్దెల్లో ఉంటారు. ఆ జమీందారు, ఊరికి పెద్ద ఎవరో ఉంటారు. అక్కడ మీకు అపార్ట్‌మెంట్‌లెక్కడివి? ఈ కల్చర్ ఎక్కడి నుంచొచ్చింది? ఫారెన్ నుంచి. ఇది మీకు వాస్తుశాస్త్రంలో ఉంటుందా? ఇది చెప్పి అడిగితే అవుననుకోండి. ఎక్కడ మీరు చదివారు వాస్తుశాస్త్రంలో? ఏది ఈ చిత్రమైన పదాలు. వాటర్ పైపులు, దీనికి వాటర్ ట్యాంకీలు ఇవన్నీ ఉండవు. ఇది మనం పట్టుకోవాలి. ఇది ఓన్లీ మన ఫెసిలిటీ. ఇది ఇటు నుంచి నీళ్ళు పోయినా బానే ఉంటాయి ఇక్కడ. సో, ఇది మెయిన్ పాయింట్.